కులాలు ఎంచుతున్నానని ఏమనుకోకండి, నేను ఎవరి కులాలు ఎంచుతాలేదండి. మా స్థితిలో మా పెద్దలు ఇలా ఉంచేస్తారండి, మా కిందకే ఉంచేస్తారండి, మమ్మల్ని పైకి తీసుకొని రాలేదండి. ఇప్పటికి ఆ ఉద్యోగాలకు వెళ్తామండి, అందులో ఓ సూది గుచ్చుకున్న వాళ్ళు కొంతమంది, అది హెచ్ఐబి సూదో ఏటో తెలియదండి. ఆ తెలియని రీతిలో మాకు షూ ఇస్తానంటారు, అదే ఇవ్వరండి. ఓ మాస్క్ ఇస్తానంటారు, అది ఇవ్వరండి. కేవలం థియేటర్కే ఇస్తారండి. అది ఎక్కడి వరకు పరిమితం అంటే ఆ డ్యూటీలో ఉన్నంతసేపేనండి. తర్వాత ఇంకో డ్యూటీ మారిస్తే అక్కడ ఈ మెటీరియల్ ఇవ్వరండి. అక్కడ నుండి చాలా మంది హెచ్ఐవి వచ్చేసి తల్లిదండ్రులు చనిపోయి బిడ్డలు అలాగే ఉన్నారండి. అలా బ్రతుకుతుంటే ఈ మధ్యన గృహాలు లేవండి. ఈ గృహాలు లేకుండా అలాగే జీవిస్తున్నామండి. మాకు ఒక్కసారి మేము ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నానండి. నా వరకైతే ఒక్కసారి మేము ఉన్న గృహాలు ఒక్కసారి వచ్చి చూడండి, ఎవరైనా ఉండగలుగుతామో అడుగుతానండి. నేను ఒక్కసారి వచ్చి మేము ఉన్న గృహాలు చూడండి. రేకు చెట్లండి, బీభత్స రేకులో ఎండల్లో చచ్చిపోతామండి నిజంగా. దానికి దారి లేదని ఇలాగుంటుందండి. 30 రేకు చెట్లు అంతే. ఆ రేకు చెట్లు బాత్రూమ్ ఒకటి పనిచేయదండి. హెచ్ఐవి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారండి. ఆ బిడ్డలు నిజంగా ఏ భవిష్యత్తు లేదండి. ఆ బిడ్డలు అలాగే మాతోటే ఉంటారండి. ఆ సొంత గృహాలు నిర్మించే పరిస్థితి నేను కల్పిస్తాను జనసేన పార్టీ నుంచి. అది కూడా ఏ మారుమూల డ్రైనేజీల్లోనూ దుర్గంధపూరితమైన వాతావరణంలో కాదు, దోమలు కుట్టి పిల్లలు చచ్చిపోయే వాతావరణంలో కాదు, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి వాతావరణం, పచ్చని చెట్ల మధ్యలో, చెట్లు లేకపోతే పచ్చని చెట్లు నాటించి పిల్లలకి విద్యాబుద్ధులు వికసించేలాంటి వాతావరణంలో, చక్కటి వాతావరణంలో మనం మీకు అభివృద్ధిని ఏర్పాటు చేస్తాం.